మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అమరావతి ఒక ప్రధానమైన ఎజెండా. ఒక ఎజెండా. అవునా? ఈ ఎజెండా చంద్రబాబు రావడంతోనే పొక్లైన్స్ వచ్చినాయి, క్లీన్ చేస్తున్నాయని ఒక ఫోటోలు వచ్చినాయి. ఇప్పుడు ఏం జరుగుతున్నది అక్కడ 6 నెలల్లో అంటున్నా? అక్కడ ఇమ్మీడియట్గా రేట్లు పెరిగినాయి. ఒకవేళ ఒక స్థలం 20,000 30,000 అనుకోండి, 50,000 అయిపోయింది. మళ్ళీ ఇట్ హెస్ కమ్ బ్యాక్ టు 40,000. అక్కడ విషయం ఏంటంటే ప్లాట్ ఉందా? నా ప్లాన్ అమరావతిలో మాది వెస్ట్ గోదావరి. అమరావతి కొనొచ్చు కదా సార్. 29 గ్రామాల టౌన్, హైదరాబాద్ 29 గ్రామాల ఏదైతే అమరావతి దాంట్లో ఉందో లేదు, తర్వాత కొనుక్కుంటాను. ఇప్పుడైతే మీకు ల్యాండ్ లేదు అక్కడ. 29 గ్రామాల ఏదో పరిధి ఉందో దాంట్లో కొనుక్కోలేదు. అదే ఆ 30,000 ఎకరాల పరిధిలో మీరు ప్లాట్ తీసుకోలేదు. చెప్పండి. కానీ నేనేం చెప్తానంటే అండి, భవిష్యత్తు తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా కొనుక్కుంటాను. ఆ పక్కన విజయవాడలో ఉంటుంది, మా అత్తగారు ఉంటుంది, ఆ పక్కన ఉంటుంది. ఆ టౌన్షిప్ మంగళగిరిలో ఉండొచ్చు, అది పక్కన పెట్టండి. నేను ఒకటి కోరుకునేది ఏంటంటే సమాంతరంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15,000 కోట్లు ఫ్రీ, అంటే 45,000 కోట్లు ఇస్తానంటున్నారు. ఇప్పుడు వరకు ఫ్రీయో కాదో తెలియదు, అప్పో కాదో తెలియదు, ఏడిపించి పడేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని. చెప్పుకోలేని మానసిక వ్యధో లేదో వాళ్ళు పరగా ప్రవేశం అని చెప్పమాకండి మళ్ళీ మీరు. కానీ ఎందుకో సార్ నేను మళ్ళీ ఇది ప్రశ్న వేస్తున్నాను. నేను మీకు ఎందుకు ప్రాంతం పట్ల అంతులేని ప్రేమ ఉంది, చాలా సందర్భం జాతి పట్ల ఉంది. ఓకే, జాతి పట్ల అనుకుందాం. మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఎంపీగా పోటీ చేయండి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయండి. పొలిటికల్ పవర్ ఉంటే కనుక మనం ఆ మాటకు స్ట్రెంత్ అని ఉంటుంది. చట్టసభలో మీలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు ఒప్పించగలరు. చంద్రబాబు నాయుడు గారు, నేను వయసు పెరుగుతున్న కొద్దీ నేను మిమ్మల్ని ఒక 15-16 సంవత్సరాలుగా చూస్తున్నా, 20 సంవత్సరాలు దగ్గర. అంటే మీకు ఆంధ్రప్రదేశ్, తెలుగు జాతి, సౌత్ ఇండియా ఈ అంశాల పట్ల మీరు ఎందుకో చాలా కన్సర్న్తో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న దానిపైన ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు ఇట్లా ఊగిపోతున్నారు. ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు కదా, ఎందుకు పోటీ చేయరు, ఎందుకు రాజకీయాల కోరు, వాళ్ళ పట్ల సానుభూతి ఉంది మళ్ళీ మీకు ఏమిటిది? నేను మా పాలకొల్లు ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ గారిని బాగా పరిచయం, బాగా సన్నిహితుడు. ఇద్దరు పిల్లలు కూడా మాసాడు పుట్టారు, చాలా సన్నిహితుడు. ఆ మిగతా వాళ్ళని కూడా అప్పుడు ఎన్టీ రామారావు అంటే ఇష్టం నాకు. ఆఖరికి మెడ్రాస్ లేకపోతే ఊటీ లేకపోతే పైకా డ్యామ్ దగ్గరికి వెళ్ళి వచ్చా. 1980 47 షూటింగ్ జరుగుతుంది. మీరు రావద్దు రాజకీయాల్లో కన్నా, ఎందుకు రావద్దు అన్నారు రామారావు గారు. పక్కన కెనపీ, ఆయన ఒక్కడికి కెనపీ చూసుకుంటారు, మిగతా అందరూ బయట భోజనం చేస్తారు, ఆయన ఒక్కడికి కుర్చీ మీద కూర్చుని వేసుకున్నారు. అన్నగారు నేను నాకు కృష్ణ గారు క్షమించాలి, అప్పుడు పరిచయం లేదు. ఆ కృష్ణ గారి ఫ్యాన్స్ అండి, మీ మీద ఇది ఇలా చేస్తూ ఉంటారన్న. కృష్ణ గారి తర్వాత పరిచయం గారు చాలా మంచి మనిషి అండి. ఆయన కుటుంబం కూడా వాళ్ళ ఫ్యామిలీ మిత్రులు, వాళ్ళ బ్రదర్ అండి, అది వేరే సంగతి. సరే, ఆయన ఏదో బ్రదర్ ఏదో అన్నారు కానండి, నేను అంత రామారావు గారు అంటే అభిమానం ఉండేది ఆ రోజుల్లో. బిఫోర్ ఆయన ఎంటర్ పాలిటిక్స్లో. అంటే మీరు కృష్ణ ఫ్యాన్ కాదు అసలు. కృష్ణ గారి పరిచయం, కృష్ణ గారి ఫ్యాన్స్ అన్న, గాడు అని వాడాను, గాడు అని వాడాను ఆ రోజు. చిన్న వయసులో కదా, మీరు మీ మీద అంతా చేస్తున్నారు, మళ్ళీ వస్తే అందరూ తిడతారని అన్నాను ఊరినే రామారావు గారిని. ఆయన రాజకీయాల్లోకి వచ్చేటప్పండి. కానీ నేను ఏమంటున్నానంటే కొంచెం రామారావు గారు అంటే అభిమానం ఉండేది. ఆ తర్వాత కృష్ణ ఉన్న తర్వాత ఓకే, రాజకీయంగా నేను ఎప్పుడు వామపక్ష పార్టీలు అంటే ఇష్టం అండి. రఘు సత్యం గారు వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళ కోసం ఎన్నికల్లో 1977లో ఇలా పట్టుకుని తిరిగాం. అదే బాగా. సరే, ఏదైనా ఒక ఈ ఇందిరాగాంధీని ఓడించడానికి ఎవరు లేరు, రామారావు వచ్చాడనే భావంతో ఉన్న ఆయన చూశాను. ఎమ్మెల్యే ఆయన, నా జీతం కూడా తెలియదు అప్పుడు. ఆయనకి ఒక కారు ఒకటి కొన్నారు, అందరం చెప్తున్నాను. జీతం కంటే ఆయన తిరిగే ఖర్చులు కూడా సరిపోయేది కాదు ఎమ్మెల్యే జీతం ఆ రోజు. ఆ తర్వాత బాబ్జీ గారిని ఎమ్మెల్యే అయ్యారండి. చాలా సన్నిహితుడు, కుటుంబ మిత్రుడు, చాలా నిజాయితీపరుడు. ఆయన్ని ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ రాకపోతే ఏడుపు తినేశారు. అంటే ఒక తెలుగుదేశం కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకుంటే తెలుగుదేశం వాళ్ళు తప్పు చేసి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ విడిపించుకోవాలా రాజు అన్నాడు ఆయన. ప్రజలు ఒప్పుకోలేదు. అసలు రాజకీయం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన డబ్బు సంపాదించి, డబ్బులు ఎవరో వస్తారు, డబ్బులు ఇవ్వండి సార్, మా ఇంటి పెళ్లి చేసుకుంటారు సార్, కష్టం, 5 లక్షలు 3 లక్షలు, ఇంకొకటి పనులు, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? రాజకీయం చేయటం ఇవాళ ఎవరున్నారు? జయప్రకాష్ నారాయణ గారు సక్సెస్ఫుల్ అవ్వలేదు, నేను చెప్తున్నాను అక్కడ. మీరు అడగండి, కోకట్పల్లి ఆయన ఏం కార్యక్రమం ప్రవేశించారు, ఆయన ఆఫీస్ పెట్టుకుని కాదు. ఇవాళ ఏంటి పరిస్థితి ఏంటి అంటే డబ్బు సంపాదించుకుంటానికి వెళ్ళాలి, సంపాదించుకుని వెళ్ళాలి. మామూలు వాళ్ళు వచ్చి అడిగే పరిస్థితి లేదండి ఇవాళ. 99% అంటే ఎంపీ కింద. నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు పొలిటికల్ పార్టీస్, నేను ఎవరిని తప్పట్ను. మీరు టికెట్ అడిగి పోటీ చేయాల్సి ఉంటుంది. నేను ఇవాళ రెస్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు, రెస్పెక్ట్ చంద్రబాబు నాయుడు గారు, బోత్ ఆఫ్ దెమ్, ఈవెన్ కళ్యాణ్ బాబు గారు. ఎందుకంటే ఈవెన్ కేసీఆర్ గారు ప్రస్తావన కూడా తీసుకొస్తా, ఆయన ఎవరితో మాట్లాడించారు తర్వాత మాట్లాడదాం. టికెట్ ఇస్తాను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ నేను లెట్ మీ కంప్లీట్. చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా చెప్పారు ఇలా ఇస్తానని. జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా మంచి పదవి ఇస్తున్నారు. ఆఫర్ వచ్చింది. అబ్సల్యూట్లీ. ఎందుకంటే వాళ్ళు చెప్పడం మంచిది.
నేను కంటే కూడా వారు చెప్పడం మంచిది కాదు, నేను చెప్పడం మంచిది కాదు. ఆ రోజు 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా కేంద్రం నుంచి వచ్చినప్పుడు పార్టీలు లేకపోతే వాళ్ళతో మాట్లాడిన తర్వాత కార్పొరేషన్ కూడా తీసుకొచ్చింది. ఆఖరికి ఆర్టీఐ అంటే టైప్ చేసుకున్న తర్వాత అమ్మో ఆంధ్ర తరఫున ఎవరు మాట్లాడతాడు, నేను లేకపోతే నేను పదవి తీసుకుని వెళ్ళిపోతే 6 ఏళ్ళు 62 వరకు ఉండొచ్చు ఏమైపోతుందని భావంతో టైప్ చేసింది కూడా నా దగ్గర ఉంటుంది దాంట్లో.